ఆసరా కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంకమ్మగూడ గ్రామంలో ఉన్నాము. రైతు పండరయ్య గారు 3 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. పండరయ్య గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. 3 ఎకరాల్లో బొప్పాయి పెట్టుకున్నారు కదా, ఏం విత్తనం పెట్టుకున్నారు? ఇప్పుడు మనం చూస్తున్న పొలం ఎన్ని రోజులది? మేము 15 నెంబర్ పెట్టిన. ఇంతకు ముందు నేను ఏది రెడ్ పెట్టిన. అవును, 10 గుంటలలో పెట్టిరు. అది బాగా వచ్చిందని 3 ఎకరాలలో పెట్టిరు. 3 ఎకరాలలో మళ్ళీ ఇది 15 నెంబర్ తెచ్చి ఇది రోగానికి తట్టుకుంటుంది అనేది ఆలోచన. ఇది రోగానికి తట్టుకోకపోయే ఏది తట్టుకుంటుంది అనేది కొంచెం మందిని విసరించుకున్నాను నేను పెట్టిన వాళ్ళను. విసరించుకుంటే నువ్వు అది రోగానికి ఇది వచ్చిందంటే కాపేమో బాగా వస్తుంది. అది మొత్తం మీద మాత్రం 15 నెంబర్ పెట్టు, నీకు ఖర్చు తక్కువ వస్తుంది, లేట్గా వస్తుంది, కానీ కాయ మంచిగా ఉంటుంది. 15 నెంబర్ పెట్టమని చెప్పారు అన్నట్టు. నేను అది వెళ్తుండగానే దీన్ని తెచ్చి 15 నెంబరు పెట్టేసిన. నేను ఒక 3 ఎకరాల పొలంలో పెట్టిన. పూర్తిగా నాటు వెరైటీ అనమాట. నాటు వేరు 15 నెంబర్ పెట్టినా నేను. ఇక పెట్టి ఒక 5 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు వానలు కొట్టి అంతా బాగా రాలేదు. ఇప్పుడైతే అంతా పూత కాత అంతా మంచిగా వస్తుంది. ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు నేను కూడా అంటే మందులు కొడుతున్నా, మందులు వేస్తున్నా. ఇప్పుడైతే బాగున్నది మేడం. మనకి ఇచ్చినప్పుడు ఎంత వయసు మొక్క ఇచ్చిర్రు? ఎక్కడి నుంచి తెప్పించిర్రు? నేను వరంగల్ నుంచి తెప్పించాము మేడం. వరంగల్ నుంచి తెప్పించాము. మనకు 3 ఇంచులు ఉన్నది మొలక. 3 ఇంచుల మొలక, ఒక నెల మొలక, 30 రోజుల మొలకని తెచ్చిచ్చాడు మనకు. అంటే ఆ బాక్సులలో పెట్టుకొచ్చి ఖరాబ్ కాకుండా 3 ఇంచులే ఉంటే ఖరాబ్ కాదు, ఎక్కువ పెరిగితే ఇరిగిపోతుంది. దాని మీద పెట్టుకోవచ్చు, దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఇక మనకు 3 ఎకరాల మొలకలకు వాడు డీసీఎం తీసుకొని వచ్చిండు, కాల్ చేసిండు. 58,000 రూపాయలు అయినాయి ఇచ్చిన పోయిండు అనుకో. 14 రూపాయలకు ఒక మొక్కలాగా మనకు 3 ఎకరాలకు తీసుకురు. ఎన్ని పట్టాయి 3 ఎకరాలలో మనకి? 3 ఎకరాల మొలకలు మేడం 3,000 తెప్పించిన. కొన్ని మొలకలు మిగిలితే వేరే వాళ్ళకి ఇచ్చిన మేడం. మళ్ళీ నీళ్ళు కూడా ఇచ్చిన. వాళ్ళు వచ్చే వరకు మంచిగా నాని పెట్టిన. వాళ్ళు వస్తారు మీరు ఎట్లా అన్నారు అట్లనే డేట్ ఇచ్చారు. అక్కడ వరకు ఇలా చూసుకుంటే ఇక్కడనే రోడ్డు మీద నిలబడ్డాం. రోడ్డు మీద నిలబడితే వాళ్ళు వచ్చి పిలిచి దించిర్రు, పైసలు తీసుకున్నారు. మొలలో ఒక్కొక్క ట్రైన్లో ఎన్ని ఉన్నాయని ఎంచుకోమన్నారు. ఇక ఎంచుకుంటా 20 ట్రైన్లు ఎంచుకున్నాం. కరెక్టే వచ్చినాయి. అన్నా ఇంకా ఏడన్నా ఇరిగిపోతాయి కూడా, కొన్ని తలాలు ఇరిగిపోతాయి అని చెప్పి ఒక 2 ట్రేలు కూడా ఒట్టిగా నేసిపోయారు. మనకు 2 ట్రేలు కూడా ఒట్టిగా నేసిపోయారు రేట్లు లేకుండా. అంటే మనం మొక్కలు వచ్చే లోపు భూమిని ఎట్లా సిద్ధం చేసుకుని ఏమేమి వేస్తున్నారు? నేను ఫస్ట్ పెద్దనాగాన్ని లేచిన. పెద్దనాగాన్ని లేచినాక కల్టివేటర్ కొట్టినాక రూడివేటర్ కొట్టినాక ఒకటి బోజ కొట్టేది ఇట్లా ఉంటుంది మిషన్, చక్కగా బోజలు కొట్టి దాన్ని ఏం చేసిన అంటే మళ్ళీ పైపు వర్షం డ్రిప్పు మొలక కాడ పడే డ్రిప్పు వర్షం దీన్ని తీసుకొచ్చి డ్రిప్పు వర్షం మీదకి వెళ్ళి భోజ వచ్చిన తర్వాత నున్నగా అనుకుంటా చక్కగా భోజలు కొట్టి భోజనం మీద ఫస్ట్ డ్రిప్ వేసి పేపరు కప్పుకుంటా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మన్ను దొబ్బుకుంటా పోయినా. అక్కడ దొబ్బుకుంటా పోయి అక్కడ పైప్ లైన్కు అక్కడ ఒడ్డుకు ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు మధ్యలో తాన కలెక్షన్లు ఇచ్చేసిన. ఇక నాకు డోకనా లేదు. ఇక మోటార్ పెట్టినా అంటే ఇక పడుతూనే ఉంటాయి. ఇక నేను కట్టాలి అనేది ఏం లేదు. ఏమన్నా ఎలుకలో ఏమిటివన్నా కొడతాయని, మునిగీసలో ఏమన్నా కొడతాయనుకో, అవి కొట్టిన తాను ఉరువడిపోతాయి. ఉరువడిపోయిన తాను అప్పుడే ఏదో టేపు ప్లాస్టిక్ దీని కవరు ఇట్లా వెళ్ళిన కవర్ తీసుకొని మూడేస్తా. లేకపోతే ఈ మట కొడతాయి అన్నట్టు. అట్లా తిరిగి ఓ రోజు ఓ మడి చెక్ చేస్తా. 1 గంట సేపట్లో తిరుగుతా అన్నాడు, ఏడ పోయిందా పోలేదు అన్నట్టు. అట్లా చేసుకుంటా బతికిచ్చిన. పండరయ్య గారు, ఇప్పుడు మొక్కకు ఎంత దూరం తీసుకున్నారు? సాలుకు ఎంత దూరం తీసుకున్నారు? సాలు ఇట్లా గజంన్నర ఉంటుంది మేడం. మొలకకు 2 గజాలు తీసుకున్నా మేడం. 2 గజాలు తీసుకున్నా. మొలకకేమో 2 గజాలు. ఇట్లా అడ్డం మాత్రము 5 ఫీట్లే ఉన్నది మేడం. అవునా? నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒక రోజు ఇస్తారు? నేను నీళ్ళ తడి 4 రోజులకు 3 రోజులకే పెడుతున్నాను మేడం. చాలా రోజులు పెడితే మళ్ళీ ముఖం మాడుస్తాయి. ఇవి ఊకే పెడితే కూడా మళ్ళీ ఎర్రగా అవుతాయి. ఊకే పెడితే మళ్ళీ ఎట్లా చేస్తున్నాయి, ఎర్పాకు వస్తుంది, మొలటాకు అంతా ఎర్రగా వస్తున్నది. దాన్ని చూసుకుంటా 3 రోజులకు 4 రోజులకు 3 రోజులకు పెట్టినామనుకో, చాలా వెళ్ళిపోకుండా ఆ మొలక కాడ పడ్డాన్ని నీళ్ళు పెట్టినామనుకో మంచిగా వస్తుంది. ఏదో ఎగిడ్చి ఊకున్నాం అనుకో ఆకులన్నీ కింద ఎరుపు వస్తున్నది అన్నట్టు.
అంటే 3 రోజులకు ఒకనాడు ఎంతసేపు పెట్టాలి? పెడతా మేడం, ఒక 4-3 గంటల సేపు పెడతా. పడి ఆ దంటకాడ మెత్తగా అయి పచ్చిగా అయినంత వరకు పెడతా. అప్పుడు బంద్ చేసి మళ్ళీ వేరే దానికి దింపుతా. ఇట్లా 3 చేనులు ఉన్నాయి కదా, ఒక రోజు 2-3 గంటలు దింపి బంద్ చేస్తా. మళ్ళీ ఒక రోజు 2 రోజులు మోటార్ని దగ్గరనే పోనిగా మళ్ళీ దింపుకుంటా దీనికి ఎంతసేపు వాళ్ళు 2 గంటలు 3 గంటలు చేను ఇంతే ఉన్నది, ఎకరెకరే ఉన్నది. దానికో 3 గంటలు, దీనికో 3 గంటలు, దానికి 3 ఎకరాలకు సరిపేస్తారు. పొద్దుముఖ వరకాల దింపి మళ్ళీ 2 రోజులు గ్యాప్ మోటార్ దగ్గరనే పోనిగా. ఇక మోటార్కి ఊకుని మళ్ళీ 3 రోజులు నడిచినట్టు దీన్నే చూస్తుంటాయి. ఇప్పుడు కాయ సైజు ఎంత ఉంటది, ఎట్లా తీపిదనం ఎట్లా ఉంటది వీటికి సంబంధించి? తీపి సంగతి అనేది ఏం లేదు మేడం, ఇది కాయ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇది సైజు ఎక్కువ పెద్ద కాకుండా సైజు మంచిగా బాగా వస్తుంది. ఇది రెడ్ లేడ్ కంటే కాయ మంచిగా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఇది లోకల్ కాయ కదా, రెడ్ లేడ్ ఒకటి 2 కేజీలు వచ్చింది. అది ఇదేమో కోలగా పొడువుగా ఇట్లా మన దోసకాయ ఇట్లా వచ్చినట్టు మంచిగా కొన సన్నం వస్తుంది. మొదట మంచిగా వస్తుంది. దీని ఇత్తనం చూడు ఎంత మంచిగా, అంత మంచిగా వస్తుంది. కాట బాగుంది. ఇది ఎట్లుంటది అన్నారు? తీపితనం ఇదే ఒక్కుంటది. ఈ తీపితనం ఒక్కూడదు అంట, కానీ అది ఎరుపు వస్తుంది అంట ఒకటి అంతే. ఆ రెడ్ లేడ్ అనేది ఎరుపు వస్తుంది అంట, కానీ ఇది తెలుపు వచ్చిన కానీ కూడా ఇదే బాగుంటుంది అంట. రోగానికి కానీ ఏదానికి కానీ ఇదే మంచిగా తట్టుకుంటుంది అంట. అందరు అన్నాకనే దీన్ని మళ్ళీ దబాయించి 3 ఎకరాలు పెట్టినా. దాన్ని ఏది బాగుంటుంది అంటే నీకు మంచిగా అమ్మాలి, నువ్వు పొదన చేయాలి, అది ఇది అంటే రెడ్ లేడ్ పెట్టినా. అది కూడా బాగా వచ్చింది. 10 గుంటల మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. కాయ ఒకటొకటి 2 కేజీలు వచ్చింది, మంచి లాభం కూడా బాగా వచ్చింది. ఇది కూడా ఇప్పుడు చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఎండకాలం మురుగశిల వరకు దీన్ని నేను బాగా సాధనం చేసుకోవాలి, దీంతో నేను బాగుపడతానే నాకు దృష్టి దొరికిపోయింది. ఇప్పుడు రెడ్ లేడీ అయితేనేమో కొంచెం చీడపీడలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, మిగతా బొప్పాయి అంటేనే చీడపీడలు ఎక్కువ ఉంటది, వైరస్లు వస్తాయి అంటారు. మరి ఇది ఎట్లా అంటే తట్టుకుంటది అని చెప్పి తట్టుకుంటుందని చెప్పారు మేడం, అందుకే పెట్టినా దీన్ని ఎంత ఏకదమ్న తట్టుకుంటుంది. నాకు చూడడానికి కూడా దీనికి ఇట్లా మనం మంది వేసినప్పటికి ఇప్పటికి చేను తేటగా ఉన్నది. అది ఇప్పటికి చెవులు ఆరడి వేసింది అన్నాడు, కాయ కాసుకుంటుంది. దాని రోగానికి తట్టుకుంటుంది. కాయ బాగా వస్తుంది, సైజు రెడ్ లేడ్ బాగా వస్తుంది, సున్నితం వస్తుంది, కాయ బాగా వస్తుంది. ఇదేమో కొంచెం నాటు రకం మెల్లగా వస్తుంది అన్నట్టు, తెగులు వస్తలేదు దీనికి, మెల్లగా ఎదుగుతుంది అన్నట్టు, మెల్లగా ఎదుగుతుంది అన్నట్టు. తెగులు అనేది కనబడతలేదు. ఒక్క చెట్టు కూడా తెగులు ఉన్న చెట్టు లేదు. అది ఇప్పటికి చెట్టుకు ఆ సాలుకో 4 దంటలు కనబడాయి ఈ మూమెంట్ కి వచ్చేటాకాల. అది గమనించి ఈ తెగులు దీనికి లేదు. ఇప్పుడు మనం పెట్టి కూడా దాదాపు 5 నెలలు అయింది. పెట్టింది కూడా 25 రోజుల మొలక 30 రోజుల మొలక పెట్టినాం కదా, అంటే దాదాపు ఇది 6 నెలల చెట్లు. 6 నెలల చెట్లు. ఇప్పుడు ఎంతకాలం, ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయింది కదా, ఎంతకాలం వరకు వస్తుంటది ఖాతా? ఎన్ని రోజులకు ఒకసారి తెంపాల్సి ఉంటది వచ్చినాక? కాయ మొదలు పెట్టినామంటే వారంలో 2 సార్లు వస్తుంది మేడం తెంపడం. వారంలో మనం ఎర్రగైంది అందుకోవచ్చు. ఇక ఎక్కడన్నా కొనే సేటు కాయనే తెంపిమన్నాడు అనుకో, కాయ కూడా తెంపవచ్చు మనం. అంటే పచ్చికాయ తీసుకుపోతారు, లోళ్ళు తీసుకుపోతారు. అది ఇది 20 పోయింది అనుకో, అది 15 పోతుంది. 5 రూపాయలు తవ్వుకోవచ్చు. అంటే కొంచెం పాకానికి వచ్చిందేమో 20 పోతే, ఈ కచ్చకాయ 15 రూపాయలు పోతుంది. అది గిరాకు వచ్చినా కూడా పోతుంది పచ్చికాయ, అన్ని మాటలు పోతుంది. ఎవరైనా అడుగుతారా పచ్చికాయ? చాలా మంది అడిగారు. ఇప్పుడు 2-3 వచ్చి మార్కెట్లో భాస్కర్ పంపించాడు, నేను కూరగాయలు కొడతా అన్న పచ్చికాయ తెంపిస్తావంట అంటే, ఇప్పుడు తెంపుతాం. ఇప్పుడు మాత్రం 1 నెల దాకా దాంట్లో ఏలేవేట. 1 నెల నాటికి వెళ్ళిందంటే ఎక్కడన్నా కాయ గిరాకు వస్తే కాయ కొడతా, పండు గిరాకు వస్తే పండు కొడతా. ఇప్పుడు మంచి కొడితే మున్నేరుగా పడ్డట్టు అవుతుంది. ఇక చేను బరకత్ మనకు అనిపించేది. ఇంకొక నెల శివరాత్రి వెళ్ళినట్టంటే కాయని తెంపిస్తా, పండు అయినా అప్పటికి ఇంకా పెరుగుతుంటది. మనకు కూడా తెంపని కూడా ధైర్యం అవుతుంది. అందుకే చిన్నగా సింపుల్ గా కొడుతుంది, చెట్టు అంతా కాయ పోతుంది. ఇది మనకు ఒక అందంగా కనబడదు. ఇన్ని రోజులు ఆగినా మీకు నెల 15 నెలలు 2 నెలలు ఆగితే బాగుంటది అని చెప్పి ఇక ఈయనని చెప్పిన. వాళ్ళు 2వ సారి వచ్చిపోయారు. డిమాండ్ అయితే మార్కెట్ లో కాయకుంది, పండుకుంది. 10 రూపాయలు పోయినా మనకు వస్తాయి మేడం. ఇది ఒకటి నాకు నమ్మకం అయిపోయింది. ఈ నమ్మకం బొప్పాయి గురించి. ఏది కర్పూచ పెట్టినా, ప్రతి ఒక్క కూరగాయ పెట్టినా, మా అన్నదమ్ములు ఒకతాను కూడా ప్రతి ఒక్కటి పెట్టించా. నేను బయట తిరుగుకుంటానే ప్రతి ఒక్క కూరగాయ వండించిన, ఏది వండియలేదు అనేది లేనలేదు. ఇది ఒక్కదానికి నిరుడు సంధి తీసుకున్నాను అంతే. ఒక్కదాన్ని ప్రతి ఒక్క కూరగాయ వండించిన, బాగా నచ్చిందని. నాకు ఏంటంటే దీన్ని ఒకటి, మేము 2 పిల్లలు 3 పిల్లలు చదువుతున్నారు. ఈ 2 మేము కనీసం తెంపడం మాకు పెద్దగా పరకు పడట్లేదు. ఎంతనన్నా తక్కువ రాని, ఎంతనన్నా ఎక్కువ రాని, మేమిద్దరం ఒక లోడ్ తెంపుతాం, ఒక డీసేమ్ తెంపుతాం. అది మా చెట్టు వేసుకున్నాం. ఇక మేము 1 గంట సేపట్లోనే ఒక 30-40 బాక్సులు తెంపినామంటే పొద్దుమూటాకాల లోడ్ తెంపుతాము, డీసేమ్ చేస్తాం. వచ్చిన కాడికైనా సరే తృప్తి పడ్డాము మేము. అట్లా అని మేమైతే ఆ తృప్తి పడ్డాము. కూలీలో పోయి అలా కళ్ళు తెచ్చిచ్చుడు, గంటకు
500 రూపాయలు ఇచ్చుడు వాళ్ళని తెంపమాట ఊకే మేమే ఒకరు తెంపి ఆమె వేస్తుంటే బాగా తీసుకుపోయి రోడ్డు మీద పెడతా ఈయనే రోడ్డు మనకు పక్కకు అట్లా అని చెప్పి నా త్యాగం చేసుకొని ఎవరు చెప్పింది కూడా కాదు, ఎవరు చెప్పింది కూడా నేను విననైనా అంతమంది చాలా మంది ఇంతగానం ఎందుకు పెట్టుకోండి, ఇంత ఈ వేరే పంటలు పెట్టుకుంటే దునియా పైసలు వస్తాయి కదా అంటే అవి వచ్చినా అవి 10,000 వచ్చినా సరే, ఇది 5,000 వచ్చినా సరే, ఇది కష్టం లేని పంట. నేనేం చేస్తున్నా, నీళ్లు పెడుతున్నా, చెట్టు కదా గడ్డి తీస్తున్నా, అది ఎంత వచ్చినా నాకు లాభమే. పండరయ్య గారు, ఇప్పుడు కలుపు చూసుకుంటే ఇవేమో ఆకులు పెరిగినాక నీడ ఉంటది కాబట్టి కలుపు ఉండదు కదా, మొక్కలు పెరిగే వరకు ఎన్నిసార్లు కలుపు తీసుకోవాల్సి ఉంటది? మొక్కలు పెరిగేసారి వరకు దడ్డ కాడ వీకేసిన గైసులు గడ్డి మందు కొట్టేసాం మేడం. మొత్తం మీద రోజుకో చేను తీసాం, చెట్టు కాడ వీకేసినాము, చెట్టు మొదల కాడ దాంట్లో అక్సర్ తలకుండా గడ్డి మందు అక్సర్ తలకుండా దాంట్లో కాడ వీకేసిన, మధ్యలో ఆ గడ్డి మందు గైసులు కొట్టేసిన. అంటే రోజుకో చేను తీసినాం, రోజుకో ఎకరా కలిసేసినాం. అంటే ఆమెనేమో గడ్డి మందు వీక్కుంటా నాకు నీళ్ళు మోసుకుంటా పోయింది, నేను గడ్డి మందు కొట్టేసుకుంటా పోయినా. అట్లా ఒక 3 సార్లు కొట్టినా. 3 సార్లు కొట్టంగానే ఇంత పైకి లేచింది, ఒక గజం చెట్టు లేచింది. 3 సార్లు గడ్డి వేస్తుంది, నీడ వచ్చిస్తుంది, ఇంకా తక్కువ వస్తున్నది గడ్డి. ఇవి పోయారు బామ ఏదన్నా గడ్డి ఉన్నది అనుకో, ఇక వంగవాడి రోజు పొలానికి వస్తారు కాబట్టి పీకేసుకుంటారు. ఇప్పుడు వచ్చినాం అనుకో, ఇక ఇది ఇంట్లోనే ఉంటాం. సార్ చెరో ఇద్దరు అవతల చాలు వస్తాను, ఇతల చాలు వస్తాను, పోయి అనుకుంటా పీకేసుకుంటే ఇదేం తెగరేసుకుంటా రోజు ఒక సేమ్ సాఫ్ చేస్తాం అన్న. ఇప్పటి వరకు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు? ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయింది కదా? ఖాతా స్టార్ట్ అయింది మేడం, అన్నిటితోని మొత్తం ఈ పేపర్తోని, పైపుతోని, పెట్టుబడితోని ఇప్పటికి 2 లక్షల పెట్టుబడి పెట్టినాయి 3 ఎకరాలకు. 2 లక్షల దాకా వచ్చింది. ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయినాక మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి పిచికారులు అవి అవసరపడి ఉంటాయి మనకి? మనం ఇప్పటి నుంచి ఇప్పుడు కాపుకి వచ్చినాయి, కాయ పట్టింది కదా మేడం, ఇప్పటి నుంచి 4-5 రోజులకు ఒకసారైనా మందులు కొట్టవలసింది. ఇక మందు తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఈ 4 నెలలు అందరూ పంటలు చెండాల కూర్చుంటే మనం మందులు కొట్టుకుంటూ కూర్చోవాలి. వానకాలం వచ్చాకల్లా మురుగశీల కాడితే ఇత్తనాలు పెట్టే దినం వచ్చాకల్లా మనకు మాల వెళ్తుంది, అందరు పెడుతుంటే మనం మార్కెట్ కోవాల్సి వస్తుంది, వెళ్తాం మనం. దీనిది అది నాకు త్యాగం ఉంది. అందరు ఏమన్నా కానీ అంటే ఒడ్లు కూడా అలకలేదు, వరిసేను దగ్గర పోలేదు, నారు పోసుకోలేదు, ఈ 3 ఎకరాలు కవర్ చేసుకున్నాం అనుకో మనం బయట వాడతాము. 10 రూపాయలు అమ్మినా పర్వాలేదు అనుకుంటున్నా నా ఉద్దేశంతో. మాడ వెళ్ళాలి 10 రూపాయలు మంచి దిగుబడి వెళ్ళాలి కానీ 10 రూపాయలు పోయినా రైతు నష్టం ఉండదు. 10 రూపాయలు వెళ్ళినా ఏం కాదు దీనికి. ఇప్పుడు పోయినసారి రెడ్ లేడీ పెట్టిరుగా 10 గుంటలలో, అప్పుడు ఏ ధర కమ్మిర్రు? అప్పుడు 20, 25, 30 రూపాయలు కూడా అమ్మింది మేడం. మంచి ధర వచ్చింది అప్పుడు. అంటే ఈసారి కూడా ధర కలిసి బాటసింగారం పోతే ఒకసారి 20 రూపాయలు అమ్మింది మేడము. 26 వలలో ఏమో ఇచ్చింది. ఎక్కడ అక్కడ వంగ డీసీఎంఓనికి 5,000 రూపాయలు కిరాయి ఇచ్చిన, నాకు ఒక 30,000 రూపాయలు వచ్చింది అంత పట్టుబడ్డది. నాకు ఆ ఉద్దేశంతో బాగా 30 క్వింటాలకు పైసలు వచ్చేసి దిగుబడి బాగా వస్తే 10 రూపాయలు వచ్చినా కూడా మనం చాలా మంచి పంటనే. 10 రూపాయలు వచ్చినా మంచిదే ఇది, కానీ మంచి ఖాతా కాయాలి అంత పూర్తి. ఇవో ఈ చెట్టు ఇతల అవతల ఎట్లున్నాయో ఇవన్నీ ఎట్లున్నాయో ఈ చెట్టు ఎట్లా అట్లా రావాలి. పండరయ్య గారు, ఇప్పుడు ఎన్ని రోజుల వరకు, ఇప్పుడు 2 ఏళ్ల పంట అంటారు కదా బొప్పాయి, ఎప్పటి వరకు ఉంటాయి ఈ చెట్లు మనకు మంచిగా కాతిచ్చుకుంటా? మళ్ళీ ఇదే నెల దాకా ఉంటుంది మేడం. ఈ నెల దాకా మళ్ళీ సంక్రాంతి అయితే శివరాత్రి దాకా వస్తుంది. మళ్ళీ దమ్మల దాకా వెళ్తూనే ఉంటుంది. ఇక వారంలో 2 సార్లు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే చాలా పెద్దగా మారేలకున్నా కానీ ఓ 10 వల్లాలు 23 చేనులు కావచ్చు, 10-20 వల్లాలని వెళ్తుంది. చేనుకో 10 వల్లాలని తగ్గుతుంది. మళ్ళీ దమ్మల దాకా వెళ్తుంది. ఒక వెళ్ళింది అనుకో ఒక 8-9 నెలలు వెళ్తుంది. 8-9 నెలలు వెళ్తుంది. వారంలో 2 సార్లు, 4 రోజులకు ఒకసారి, 4 రోజులక ఎర్రబడ్డది అట్లా. ఇక మనకు రేటే వచ్చి ఏకన్నా కొనేటోళ్ళు వచ్చారు అనుకో, ఓ బేరకాలు కాయ తెంపు కొట్టినా మనకు 10-15 అమ్మినా పైసలే, 20 అమ్మినా 10 అమ్మినా మనకు పైసలే. దీంతో నాకు ఆ అనుభవం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఖర్చు లేదు దీంతో. మనము తెలిసిన కాడికి ఫర్టిలైజర్ ఎక్కువ శాతం ఫర్టిలైజర్ వేయాలి. దాని తర్వాత మనకు తోసినవి దోమ అది ఇది వాడకుండా చూసుకోవాలి అంతే. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంట బాగుంటది. మీరు రెడ్ లేడీతో పోలిస్తే ఇది తెగుళ్ళని తట్టుకుంటుందని ఈ లెక్కను చూస్తే ఇప్పుడు ఆ చిక్కుడు చేను దాదాపు 3-4 నెలలకెళ్ళి ఉంది, ఇది కూడా ఉంది, కానీ దీనికి ఏం పెద్దగా అటాక్ కాలేదు. చూసాం మనకు ఇట్లా మోగి అదే మొత్తం తేటగా, ఆకులు కూడా మంచిగా తేటగా ఉన్నాయి. ఇవేం పండాకులు కానీ పండాకులు ఎట్లా రాలిపోతాయి కానీ పండాకులు కింది ఎట్లా పడిపోతాయి. పై ఆకులు చాలా తేటగా ఉన్నాయి కాబట్టి దీనికి తెగులు రానట్టే. అట్లానే దీన్ని కోరుకొని బాగా అడిగినా నే పోకుండా ఎవరికి చెప్పకుండా వెళ్తా ఎక్కడ పోయినా అని కూడా
పోయి ఏదన్నా సలహా ఎవరి దగ్గర మీ అటువంటి పెద్దోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటాం అన్నాడు. మా బాడసింగారం అంటే యాదగిరిగుట్ట దగ్గర విజయవాడ రోడ్డు, ఆ బాడసింగారం మార్కెట్ ఆయననే పోయి అడిగిన, నువ్వు బాబు నువ్వు ఇట్లా పెట్టకు, ఈ పండు బాగా వస్తుంది, కేజీ వస్తుంది, మస్తు వస్తుంది ఇది. కానీ దీన్ని కూడా బాగా ఈయననే ఇంత పండు ఇవ్వడానికి 2 కిలో పండుగ తీసుకుపోయి జోక్తారా, తినారు అట్లా. ఏమున్నా కేజీన్నర ఉంటేనే కొంటాడు. ఈ 2 కిలో నువ్వే అంటావుగా మేడం, కాకపోతే ఈ 2 కిలో పండుగ అమ్మో దీన్ని ఏం కొండ పెట్టాలి, ఇంత వస్తుంది, రుబ్రాయిలాకి ఇంత వస్తుంది. అట్లా కాదు, ఇది పెట్టు 15 నెంబర్ పెట్టు, నువ్వు ఏం కాదు. సైజు కూడా అన్ని సైజు వచ్చినట్టున్నాయి, కిలోన్నర ఉండేటట్టు ఉన్నాయి. కిలంబావు ఒకటి 2 కిలో కూడా వస్తుంది మేడం. ఇప్పటికైతే చేను అయితే మంచిగా అనిపిస్తుంది మేడం, ఇప్పటికైతే బాగానే ఉంది. ఈ 15 నెంబర్తో ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది, తక్కువ ఖర్చులు వస్తున్నాయి దీంతో. దాని రెడ్ లేడు, దానికి ఎదుగా కొట్టుడు దోమ అది ఇది ఉండే. ఇప్పుడు రెడ్ లేడీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, అది దానికి దోమ కలుపు చాలా పట్టుండేది దానికి. దీనికి దోమ ఇంత చేసిన దోమ లేదు, వారం రోజులు కొట్టక దోమ ఏం లేదు. పండ్రయ్య గారు అంటే ఎవరైనా రైతులకు బొప్పాయి పెట్టుకొని సూచించనీక 15 నెంబర్ అయితే 15 నెంబర్ అయితే రోగానికి తట్టుకుంటుంది, మాలు జర లేట్గా వెళ్తుంది, మస్తు కాస్తుంది, అది కూడా ఇంకా చాలా కాస్తుంది, అది ఇంకెక్కువ కాస్తుంది. మా రెడ్ లేడ్ కంటే 15 నెంబర్ ఎక్కువ కాస్తుంది, కానీ జర లేటుగా వస్తుంది. ఇదేం చేస్తుంది రెడ్ లేడు, తొందరగా సీడ్ ఇత్తనం లేక వస్తూనే ఉంటుంది, కాయ వెళ్తూనే ఉంటుంది. దానికి రోగం వచ్చిందనుకో తట్టుకోలేకపోతాం మనం. ఇదేంటంటే కొంచెం లేటుగా వస్తుంది, దీనికి ఎలాంటి తెగులు కనబడతలేదు. అది నా ఆలోచన. మంచిగానే ఉంది. థ్యాంక్ యూ పండ్రయ్య గారు, మంచి సమాచారం ఇచ్చారు. మంచిది మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.